ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 485. ఇది విజయవాడ నాగార్జున నగర్లో సేల్కి వచ్చిన ఒక 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి. సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కంప్లీట్ ఇండిపెండెంట్ అండ్ ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి 1300 చిల్లర ఉంది అండ్ కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 1800 చేంజ్ ఉంది అండ్ యూడిఎస్ వచ్చేసి మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం 55 స్క్వేర్ యార్డ్స్. సో మీరు కనుక ఆయుష్ హాస్పిటల్ దగ్గరలో నాగార్జున నగర్ లాంటి ఏరియాలో ఒక చక్కని ఫ్లోర్కి ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇది బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఒక ప్రముఖ ఇంజనీర్ అండి. ఆయన విజయవాడలో చాలా అపార్ట్మెంట్స్ కట్టారు. సో డెఫినెట్గా క్వాలిటీ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది విజయవాడ మహానాడు రోడ్డు దగ్గరలోను అలాగే మనకి ఆయుష్ హాస్పిటల్కి కనెక్షన్లోనూ వస్తుందన్నమాట. సో 2 రోడ్లకి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా మంచి లొకాలిటీ. సో ఆ లొకాలిటీలో మనకి ఈ 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో ఇందులో మనకి వచ్చేసి ఇప్పుడు 3 ఫ్లోర్లే ఉన్నాయండి. మిగతా ఫ్లోర్లు సేల్ అయిపోయినాయి. 1, 4, 5 ఈ 3 ఫ్లోర్లు మాత్రమే సేల్గా ఉన్నాయి. అండ్ చాలామంది ప్రైస్ అడుగుతారండి. మేము అన్ఫార్చునేట్గా మేము వీడియోలో ప్రైస్లు చెప్పలేము. బట్ మీకు తెలుసు జనరల్గా ఆ ఏరియాలో ప్రైసెస్ ఎంత ఉన్నాయో. డెఫినెట్గా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అంటే కొద్దిగా హై అండ్ ప్రైసెసే ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదండి, ఎలివేషన్ మనకి ఇలా వస్తుందన్నమాట. ఎలివేషన్ చాలా చక్కగా డిజైన్ చేశారు. సో కింద అంతా కూడా కంప్లీట్గా కార్ పార్కింగు అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి రోడ్ వచ్చేసి మనకి వెస్ట్ రోడ్ అండి. సో మనకి ఆ వెస్ట్ రోడ్లో మనకి బాల్కనీ కూడా గ్లాస్ బాల్కనీ ఇస్తున్నారు. అండ్ ఎంత కూడా మనకి లిఫ్ట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే రెగ్యులర్ అపార్ట్మెంట్లో ఉండే ఎమ్యూనిటీస్ అన్నీ మనకు ఉంటాయి అన్నమాట. ఇందులో లిఫ్ట్, జనరేటరు అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి మొత్తం 5 ఫ్లాట్లు అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్, ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్, అన్ని ఈస్ట్ ఫేసింగ్, పక్కా వాస్తు. సో చూస్తున్నారు కదా, ముందంతా కూడా కారిడార్ ఇచ్చారండి. మనకి మొత్తం అంతా కూడా ఈస్ట్ సైడ్ ఫ్రంట్ కారిడార్ ఇచ్చారు. అందులో నుంచి ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఇది చూస్తున్నారు కదా హాలు. ఇప్పుడు మీకు పక్కన ఇమేజ్లో కూడా కనపడుతుందండి. మనకి హాల్ కొలతలు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. 15x14 అంటే చాలా మంచి స్పేస్ అనమాట హాలు. సో ఇదంతా కూడా హాలు. మనకు అందులో కూడా సీలింగ్స్, కబోర్డ్స్ అన్నీ చేసేస్తారండి. సో ఇది కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. మీకు వితిన్ 3-4 మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా టీవీ యూనిట్ వస్తుంది. అండ్ హాల్లో నుంచి మనం డైనింగ్లోకి వెళ్తామండి. సో డైనింగ్ కూడా చూడొచ్చు, మీకు 16.3x13 ఉంది. సో డైనింగ్ కూడా చాలా ప్రాపర్ రెక్టాంగిల్ షేప్లో చాలా నీట్గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్కి ఏంటంటే మనకి అటాచ్డ్గా బాల్కనీ కూడా ఉంది వెనకాల. సో చూడొచ్చు, మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా 12.3x12తో చాలా చక్కని సైజెస్తో ఉన్నాయి అనమాట. అండ్ వెనకాల మనకి చాలా స్పేషియస్ బాల్కనీ కూడా ఇచ్చారు. 4 అడుగులు బాల్కనీ ఇచ్చారండి. అండ్ అన్నిటికీ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో మీరు బాత్రూమ్స్ కూడా చూడొచ్చు. టాయిలెట్లు అన్నీ కూడా 6x7తో చాలా డీసెంట్ సైజెస్లో టాయిలెట్స్ ఇచ్చారు. మనకి టాయిలెట్స్లో మొత్తం కూడా ప్లంబింగ్ వర్క్ అన్నీ కూడా బిల్డర్ గారు చేసిస్తారండి. అలాగే నేను చెప్పాను కదా, ఈ బిల్డర్ గారిన విజయవాడలో చాలా టాప్ ఇంజనీర్ అనమాట. సో ఆల్మోస్ట్ విజయవాడలో జరిగే కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ 60%కి ఈ నుంచే ప్లాన్స్ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. వాస్తుపరంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఒక మంచి అపార్ట్మెంటు చక్కని బడ్జెట్లో తీసుకున్నాము, మెయిన్ రోడ్లకు దగ్గరగా ఉండేది అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 3వ బెడ్రూమ్ అండి. సో 3వ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, మీకు 11x14తో చాలా డీసెంట్ సైజ్ ఉంది. అండ్ దానికి కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి. సో 3 బెడ్రూమ్లకి మనకి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ మనకి సీలింగ్ వర్క్ వస్తుంది. అన్నిట్లో ప్లంబింగ్, కబోర్డ్ వర్క్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మనకి రెడీ అవుతుందండి ఇది. సో అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే. ఫ్లోర్కి ఒక ఫ్లాటు అండ్ మనకి ప్లింత్ చెప్తున్నాం కదా 1300 చిల్లర ఉంది. సో డెఫినెట్గా చాలా స్పేషియస్. చూస్తారు కదా కిచెన్ కమ్ డైనింగ్ ఎంత స్పేషియస్గా ఉందో. సో ఇదంతా కూడా మనకి కిచెన్ అండి. పైలంతా కూడా టైల్స్ అన్ని డాట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ పక్కన. సో కిచెన్లో మనకి యాంపుల్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సో ఇది చూసారు కదా, పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఉంది. సో యూటిలిటీ కూడా మనకి చాలా స్పేషియస్ యూటిలిటీ అని చెప్పొచ్చు. మనకి ఆల్మోస్ట్ లైక్ 10x5 అంటే చాలా లగ్జరీ యూటిలిటీ అనమాట. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా వచ్చిందో యూటిలిటీ. సో డెఫినెట్గా ఏంటంటే ఒక చక్కని ఫ్లోర్కి ఒక ఫ్లాటు 3 BHK ఒక అఫోర్డబుల్ బడ్జెట్లో. అఫోర్డబుల్ అంటే ఈ ఏరియాలో డెఫినెట్గా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్లాటు. సో మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేషియస్ ఇచ్చారు. 13x16 చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ మనకి 1800-1900 ఉండే ప్లింత్లకి ఇచ్చే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే దీన్ని అటాచ్డ్ బాత్రూము కమ్ షవర్ కూడా ఇస్తున్నారండి. చాలా స్పేషియస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 9x3లో వస్తుందన్నమాట. సో చాలా స్పేషియస్ బాత్రూమ్ ఇది.
సో డెఫినెట్గా ఏంటంటే మీకు చాలా లగ్జరీగా నిర్మిస్తున్నారు అండ్ మనకి ఒక 4 monthsలో హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మీకు కావాల్సినట్టు కబోర్డ్స్ కానీ టైల్స్ కానీ కొద్దిగా సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.